హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ విష్ణు. ఈరోజు అయితే మేము ఆషాఢ మాసం కదండి, ఇప్పుడు అందుకోసం అనేసి మేము అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు ఎలాగో బోనాలు స్పెషల్ కదా అనేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్దామండి. ఎలాగో మనం హైదరాబాద్లోనే ఉన్నాం కదా. గుడి యొక్క ప్రకారం అండి, మేము ఇంకా బయట దిగుతున్నాము గుడి లోపలికి వెళ్ళడానికి అనేసి. అందుకనేసి ఇక్కడ ఆపారు. ఇక్కడ చూస్తున్నారా గుడి యొక్క ప్రకారం అంతా ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇక్కడ గేట్ అంతాను ఇలాగ ఈ విధంగా అయితే అలా ఉంది. చాలా బాగుంది కదా చూడడానికి, పోతురాజులను అటు ఇటు. ఇది వెళ్ళే దారి. గుడిని అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ అవుట్ సైడ్ ఇలాగా శంఖము చక్రమును అలాగే త్రిశూలం కూడా ఉన్నాయి. ఇది గుడి గోపురము చూస్తున్నారు కదా, అందరూ వస్తున్నారు. ఈరోజు సండే అయితే కాదండి, సండే అయితే ఇంకా మనకి దర్శనానికి చాలా కష్టం అవుతుందేమో. ఈరోజు సాటర్డే, ఎలాగో వీకెండ్స్ కదా అండి, అందరూ ఇలాగ వచ్చేస్తున్నారు. చూడండి అసలు జనాలు అయితే బాగానే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగా అలంకరించారో చూడండి. వెజిటేబుల్స్ని అన్నిటినీ టూత్ స్టిక్స్తో ఇలాగా పెట్టేశారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. కాకరకాయ, వంకాయను, బెండకాయలు, క్యారెట్, ఇంకా డిఫరెంట్ అన్నీ భలే పెట్టారు కదండి. మేమైతే లోపలికి వెళ్ళడానికి అనేసి దర్శనానికి వెళ్తున్నామండి. అటు గుడికి రైట్ సైడ్ వెళ్తే అక్కడ మనము చెప్పులు పెట్టడానికి అనేసి ఉంటుంది. అలాగే మనము దేవుడి కోసం అనేసి కొబ్బరికాయ అందుకు తీసుకోవచ్చు కదా, అందుకనేసి మేము వెళ్తున్నామండి. అక్కడ వెళ్ళి తీసేసుకున్నాము. ఇక్కడ అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయి. అలాగే అమ్మవారి పాదాలను దర్శించుకొని కొబ్బరికాయ అందుకు కొట్టి మనకి ఇచ్చినటువంటి పుష్పాలను ఇక్కడ అమ్మవారి పాదాలకైతే పెట్టేసి వెళ్ళొచ్చు. ఇంక ఇప్పుడు మేము క్యూలో వెళ్ళామండి. ఇలాగా అమ్మవారి గుడిలోకి అయితే ఇలా ఎంట్రన్స్ ఇలా వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారు అనేసి పుష్పాలతో. ఈ గుడిలో అయితే ఒక ప్రత్యేకత ఉందండి. ఈ గుడిలో ఇక్కడ మనం ఏదైనా ఒక మనసులో ఉన్న సంకల్పాన్ని అనుకునేసి ఇలాగ కాయిన్ నిలబెడితే ఆ కోరిక జరిగేలాగా ఉంటేను ఆ కాయిన్ నిలబడుతుందంటండి, లేదా అది పడిపోతుందండి. మన కోరిక ఎంత గట్టిగా అయితే ఆ కాయిన్ అంత గట్టిగా నిలబడుతుందంట. నేను తెలుసుకున్నాను. చాలా వరకు ఇక్కడ అందరూ ట్రై చేస్తున్నారు, ఎవరైనా విష్ ఉన్న వాళ్ళంతాను. మేమైతే ఇంకా దర్శనానికి వెళ్ళాలనేసి గుడి చుట్టూ ఒక రౌండ్ వేసినట్టు ఉంటుందని అలాగే క్యూలోకి వెళ్ళాలనేసి వెళ్తున్నాము. ఇక్కడ చూశారు కదా అమ్మవారు ఉంది. ఇక్కడను కూడా దర్శించుకుందామనేసి మేము ఆగామండి. ఇక్కడ ముడుపు కట్టే వాళ్ళు కూడా కడుతున్నారు. ఏవైనా కోరికలు ఉంటాయి కదా, అలాగా అందుకనేసి ఇదిగో ఇక్కడ ఇలా చూసారా, క్యూ అయితే చాలా పెద్దగానే ఉందండి. మేము అందుకనేసి క్యూలో అయితే వెళ్ళలేదు. అలాగే డైరెక్ట్గా వెళ్తే కొంచెం డిస్టెన్స్ నుంచి కూడా దేవుని దర్శించుకోవచ్చు. అందుకనేసి మేము ఆ విధంగా వెళ్ళాలని వెళ్తున్నాము. అమ్మవారి యొక్క ఫోటోలు అయితే నేను తీయలేదండి. గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారికి అక్కడ ఫొటోస్ తీయకూడదు అనేసి వాళ్ళు ఒక బోర్డు పెట్టారు. ఎందుకు అలాగా అనేసి ఇంకా నేను కూడా తీయలేదు. ఊరికే బయట ఉన్నటువంటి ఇలాగా పూలతో అలంకరించినటువంటి వాటిని అంతటినీ తీశాను. అలాగే పక్కనే ఇంకొక అమ్మవారు ఉన్నారు కదా, ఆ విగ్రహాన్ని అయితే తీశాను. మా బాబు చూసారా ఎలా ఆలోచించేస్తున్నాడో, అలసిపోయాడు తను అప్పటికే. అందుకనేసి ఇక్కడ అమ్మవారిని చూశారు కదా, ఇక్కడ ఎంత మంచిగా అలంకరించారో అమ్మవారిని. అమ్మవారు సింహవాహనం పైన ఉన్నారు. ఇంకా మేమైతే ప్రసాదంకి అలాగే తీసుకోవడానికి వెళ్ళాలనుకుంటాము ఫస్ట్. కానీ ఇక్కడ చూస్తే గుడికి దారి ఉంది. అందుకనేసి ఇక్కడ స్టెప్స్ ఉంటేను అటు పైకి వెళ్ళాము. పైన వెళ్తేను అక్కడ వినాయకుడు, లక్ష్మి, సరస్వతి అమ్మవార్లు అయితే ఉన్నారు. అక్కడ నేను లోపలైతే వీడియో తీయలేదు డీటెయిల్గా, జస్ట్ బయట నుంచి చూశాను. అక్కడ కూడా బోర్డు పెట్టారు ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అనేసి, అందుకనేసి ఇంకా తీయలేదు. లాంగ్ డిస్టెన్స్లో చూడకముందు తీసింది ఈ క్యాప్షన్ ఇవంతాను. అలాగే ఈ చిన్న గుడి ముందును మనకి ఒక మండపంలాగా హాల్ అయితే ఉందండి. అక్కడ కొందరైతే ఏవైనా పూజకు సంబంధించినవి ఏవైనా చేయాలనే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా మేమైతే ఈ విధంగా దర్శించుకొని బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ఎగ్జిట్ అండి. ఇటు వెహికల్స్ అందుకు బయటికి వెళ్ళడానికి అనేసి దారి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ శివ విష్ణు. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.